ఏది ఈ యొక్క ప్రియా చౌదరి అంటే అబద్ధాలు వడ్డిస్తుంది వడ్డీ ఆరి అంటే పొద్దుగా లేస్తే ఈ లుచ్చనా కొడుకులు బీజేపీ ఆర్ఎస్ఎస్ నా కొడుకులు ఒక్క ప్రజా సమస్యతోటి సంబంధం లేదు. కేవలం అబద్ధాలతోటి వీళ్ళ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి నార్త్ ఇండియాలో చెత్త నింపి ఇప్పుడు సౌత్ ఇండియాలో పడ్డరు. సో ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిర్రు ఈ దరిద్రులు వచ్చి, ఇప్పుడు తెలంగాణ మీద పడ్డరు. ఓకే, సో చూపెట్టండి. ఇప్పుడు ఒక అక్యుజేషన్ వేసేటప్పుడు ఎంతో మంది ఈ యొక్క చిరు వ్యాపారస్తులు, అనేక మంది యొక్క ఏమంటారు ఇడ్లీ బండి నుంచి మొదలు పెడితే, బజ్జీల బండి నుంచి మొదలు పెడితే, అనేక జ్యూస్ల బండి నుంచి మొదలు పెడితే, నిమ్మరసం నుంచి అనేక రకాల వ్యాపారస్తులు అన్ని మతాల వారు ఉన్నారు. ఓకే, వీళ్ళందరినీ ఏం చేద్దామంటే ప్రియా చౌదరి, మరి నిన్ను ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ చేద్దాం, అర్థమైందా? కానీ లంచముండా ఎవడు ఉంచిండు అది మీకు నేను చెప్పిన ఆ కాంటాక్ట్స్ అర్థం కావాలంటే మీకు ఆ వీడియో చూపెట్టినాక నేను మాట్లాడతా. అంటే అబద్ధాలు ఇప్పుడు అది జర్నల్ తేజస్వి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను దిస్ ఇస్ నాట్ ఫేర్. రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఒక లీడర్, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది, ఎంత ఫెరోషియస్ గా ఒక న్యాయం కోసం, ధర్మం కోసం, పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నది. రాజుల దగ్గర ఉండేటువంటి రాజులకు ఇచ్చే పెన్షన్ భరణం ఒక్క నిమిషంలో ఇట్లా రద్దు చేసే నిర్ణయం తీసుకున్నది. భూములు వంచి అందరికి యొక్క ధనవంతుల దగ్గర ఉన్న ఈ భూస్వాముల దగ్గర భూమి అంతా తీసుకొని పేదోళ్ళకు వంచి పెట్టింది. అట్లా అంత పెద్ద నిర్ణయాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది కాబట్టి కాంగ్రెస్ కోట్లు పడుతున్నాయి. రేవంత్ రెడ్డి అనేటోడు టీడీపీలో ఉండి ఇవాళ వచ్చి నేను కాంగ్రెస్ కి నేను బీకినా అంటే ఎవడు నమ్మడు. ఇవాళ ఓట్లు పడుతున్నాయి అంటే ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్ల మీద పడుతున్నాయి, ఆ రాహుల్ గాంధీ ముఖం చూసి పడుతున్నాయి, ఆ ప్రియాంక గాంధీ ముఖం చూసి పడుతున్నాయి. రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే నీ టీడీపీని గెలిపించుకో తెలంగాణలో. నీ బీజేపీని లేపు చూద్దాం. కాంగ్రెస్ అన్ని ఉండి ఆ కేసీఆర్ లంజ కొడుకు 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళని గుంజుకున్నా కాంగ్రెస్ కి ఫస్ట్ టైం అన్ని ఓట్లు పడ్డాయి, సెకండ్ టైం అన్ని ఓట్లు పడ్డాయి. అర్థమైందా? 35 నుంచి 40% ఓట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీకింది ఏం లేదు, గతి లేక అతి లేక ఇక వచ్చిండు. అరే వస్తే వచ్చినవరా అయ్యా, నీకు ఒక నోరు ఉంది, నీతోటి ఒక 5% వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సరే ఏది ఏమైనా ఇవాళ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, పేద సామాన్యుల బతుకు ఎన్ని మార్చాలి. హరీష్ రావు లుచ్చలంజ కొడుకి ఏది రాజీవ్ రహదారి మీద 2 బ్రాహ్మణ కపుల్స్ ని హత్య చేసిండు. వాడు భూములు కబ్జా పెడుతుంటే ఆ బ్రాహ్మణ కపుల్ యొక్క కేసులు వేస్తే ఇప్పటివరకు కేసు విచారణ ఎందుకు రాదు రేవంత్ రెడ్డి? ఎందుకు రాదు న్యాయవాదులారా? అన్ని ఆధారాలు ఉన్నాయి, నడి రోడ్డు మీద హత్య చేసినవి ఉన్నాయి, ఎందుకు రాదు? మొన్న భూపాలపల్లిలో ఒక ఆయన భూమి కబ్జా పెడుతున్న కేసులు వేస్తే ఆయన హత్య చేసారు, ఎందుకు రాదు కేసులు విచారణకి? భూములు, సంపద, సామాన్యుడు భూమి కొనుక్కునే స్థాయి లేదు, సామాన్యుడు ఎన్నికల పోటీ చేసే స్థాయి లేదు, సామాన్యుడు బంగారం కొనుక్కునే స్థాయి లేదు. ఎందుకురా? ఏం చేసుకుంటారా అని అమ్మ? మీ భూస్వాములు రాజుల కాలంలో మీరే ఏడిసిర్రు. ఇవన్నీ వద్దనే వాడు నక్సలైట్ అయ్యి మావోయిస్ట్ అయ్యి వాడు కొట్లాడుతుంటే వాడు సమన్యాయం కోసం ఈ యొక్క ప్రజాస్వామిక పద్ధతిలో మాకు వచ్చేటట్లేదు, అన్ని వ్యవస్థలు నీచేలో పెట్టుకున్నావు, పోలీసు వాడు నీచేలో పెట్టుకున్నాడు, అన్ని నీచేలో పెట్టుకొని మాకు ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు అని దున్నేవాడిదే భూమి కావాలి, ఎవడైనా పోటీ చేసే శక్తి ఉండాలని వాడు ఆయుధం పట్టుకొని పోరాడితే వాడిని పిట్టల లెక్క కాల్చి వాడిని లొంగిపో అంటావు. వాడు పెట్టిన సమస్యలకి పరిష్కారం చూపెడితే నువ్వు లొంగిపోయిన దానికి అర్థం ఉంటుంది. అట్లా ఈ దొంగ నా కొడుకులని ఇట్లనే చేస్తే ప్రజలు ఇంకా తిరగబడతారు. మీరు ఇట్లనే మొత్తం దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న సంపద అంతా మీ 5% దగ్గర, మనువాదుల దగ్గర, మీ సోకాల్డ్ అగ్రకులాలని పిలుస్తున్న దగ్గర పెట్టుకొని మిగతా 99% మందిని పేదవాళ్ళుగా ఉంచి మీ ఏది బహిరంగ సభలకు లేకపోతే చిల్లర ఇస్తాము, లేకపోతే ఆ పూట భోజనం పెడతాము, ఎన్నికల ముందు రూపాయి వంచుతాము, మొత్తం భూమి గుంజుకొని అంటే ప్రజలు ఊరుకుంటారా? చూసి గిట్లనే అవుతారు. అర్థమైందా? ఆ స్థాయికి తీసుకురావద్దు. సంపద అందరిది, అందరికి చెందాలి. అర్థమైందా? అమెరికాలో నీ ఇల్లు నువ్వే ఊడ్చుకోవాలి, ఇండియాలో కూడా నీ కారు నువ్వే తుడుచుకోవాలి. వాడు పేదవాడు ఉంటేనే వచ్చి తుడుస్తాడు, అవసరం లేదు. కొట్లాడతాం. అది
సో ఆ క్రమంలో ఇక్కడ ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు వాట్ ఫోన్ ట్యాపింగ్ అంటివి గడికోసారి ఒకసారి ఇట్లా తీస్తావు బంద్ చేస్తావు, ఎందుకు వాడిని శిక్ష ఎవడు ఆపుతున్నాడు? అదేంది ఆ యొక్క ఫార్ములా ఈరేస్తుంది, వాడు ఏ ఆధారం లేకుండా బడ్జెట్ సంబంధం లేకుండా వాడు పైసలు ఇమ్మన్నాడు, క్లియర్ ట్రాన్సాక్షన్ ఉంది లోపల వారేవాడిని ఒక్క దాని మీద కఠిన చర్యలు ఉండయి. ఎందుకు రాయ్యా మరి? కాంగ్రెస్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డది, ఇక కాంగ్రెస్ రావాలి మంచిగా జరుగుతుంది, ఎందుకు కొట్లాడినాం? సంక్షేమ పథకం చిల్లర పథకాల కోసమా? కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, పాలసీ మేకింగ్ చేయాలి, ఇక శాంతియుతంగా ఉండాలి, మత సామరస్యంగా ఉండాలి, 100 సంవత్సరాలు ఇవన్నీ ఉంటే కదరా వాడు పెట్టుబడి ఎవడన్నా పెట్టుబడి 100 కోట్లు 1000 కోట్లు నువ్వు దావోసో ఇంకేదో పోయి ఇన్ని తెచ్చినా అన్ని తెచ్చినా అంటావు కదా, ఎన్ని వచ్చినాయి? ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కార్యరూపం దాల్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? కాబట్టి అవన్నీ రావాలంటే ఇక్కడ శాంతి ఉండాలి. శాంతి ఉండాలంటే కులం పేరు మీద మతం పేరు మీద కొట్టుకదేస్తే ఎట్లా వస్తుందిరా? నీ బలిసినోడు వస్తువులు తయారు చేస్తే కొనాలంటే సామాన్య దగ్గర పైసలు ఉండాలి కదరా, మనీ డిస్ట్రిబ్యూట్ కావాలి కదా. మరి ఏం నిర్ణయాలు చేస్తున్నావు, ఏమి కఠిన నిర్ణయాలు చేస్తున్నావు? కనీసం శాంతి భద్రత కోసం అన్నా చేయాలి కదా. ఆ లంజముండా పొద్దుగాలేస్తే ఎవడు పడితే వాడు మీడియా అని పెట్టుకుంటే ఎట్లా కలుస్తుంది? ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటే ఎట్లా కలుస్తుంది? జర్నలిజం కోర్సు చేయొద్దా? వాళ్ళకి ప్రభుత్వం నుంచి అక్రెడిటేషన్ ఉండొద్దా? ఏది పడుతుంది చెప్పొచ్చా? రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా, వాస్తవాలు దగ్గరున్నాయా లేదా, అన్నదమ్ములకి కలిసి ఉండాల్సిన ప్రజల్ని కులం పేరు మీద మతం పేరు మీద కొట్టుకొచ్చినట్టు చేద్దామా? మత విద్వేషాలు రేపుదామా? కుల విద్వేషాలు రేపుదామా? ఇవన్నీ నిన్ను కూర్చుండబెట్టింది అందుకు కదా. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయమని లంచం ఉండా తూకని ఉంచింది. ఎవడు ఉంచిండో తీసుకురా, ఆధారం తీసుకురా, వాడు ఎవడు ఉంచిండు, ఏ ప్లేస్ ఉంచిండు, ఏ టైంలో ఉంచిండు తీసుకురా, వాడిని లోపల వారేద్దాం పర్మనెంట్ గా. లంచం ఉండా నువ్వు ఒక బన్ను పట్టుకొని వచ్చి నువ్వు ఉంచి వాడు ఉంచిండని చెప్తే చెల్తుందా? ఆడ బీబీసీ తెలుగు ఆయన పోయిండు, అనేక ఛానల్లో పోయిండు, నాగబాబు పోయిండు, ఇంకో ఆయన పోయిండు, అనేక మంది పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా తయారు చేస్తుర్రు, వాళ్ళు యొక్క పాలు చక్కెర ఏది కోవా అంటే పాలతో చేసింది, పాలు మరిగితే కోవా అవుతుంది. సో పాలు యొక్క తర్వాత చక్కెర తర్వాత కొంచెం ప్రాఫిట్ రావాలని కొంత బొంబాయి రవ్వ, ఈ 3 వేసి వాళ్ళు చేసింది చూపెడుతున్నారు. ఆ 3 రూపాయలకు ఎంత బన్ను వస్తుంది, అందులో ఈ కొంచెం పేస్ట్ లెక్క ఇది వేస్తే 5 రూపాయలు అయితే 3 రూపాయలు 5 రూపాయలు వాళ్ళకి ట్రావెలింగ్ అవన్నీ ఎక్స్పెన్సెస్ పోతే రోజంతా దినమంతా ఉంటే బన్నుకి 1 రూపాయో 2 రూపాయలు 3 రూపాయలు వస్తాయి కావచ్చు. అది సీజన్ బట్టి, సీజన్ ఉంటే వస్తాయి లేకపోతే లేదు. అది వాళ్ళు 3 తరాల నుంచి అట్లా చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నీలోఫర్ కేఫ్ ఆయన ఏమమ్ముతాడు? మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి పోయి 4 కోట్ల వడ్డానం ఇచ్చేసి వచ్చిండు. ఈడ తెలంగాణలో పైసలు దొబ్బుకొని ఆడ ఆంధ్రాలోకి ఇచ్చేసి వచ్చిండు. ఏమమ్ముతాడు నీలగిరి నీలోఫర్ కేఫ్ ఆయన? బాబురావు ఏమమ్ముతాడు? షాయ్ అమ్ముతాడు, తర్వాత బన్ ఈ మస్కా బన్ అమ్ముతాడు, బన్నులో కోవా పెట్టి అమ్ముతాడు, అంతేగా బట్టర్లో కోవా నాకు ఇదే కదా. సో కాబట్టి ఈ లొల్లే నువ్వు అమ్ముకోపోయా ప్రియా చౌదరి లంచం ఉండా, నువ్వు అమ్ముకోపో కోవా బన్నులో ఓడాపుతుండే. దీనికి ఇస్లాం కల్చర్ తెలియదు, ఇస్లాంలో ట్రెడిషన్ తెలియదు, హరాం అంటే ఏంది, హలాల్ అంటే ఏందో ఈ లంచం ఉండకు తెలియదు. హలాల్ అంటే ఒక జంతువును కోసే ఒక పద్ధతి, ఈ లంచం ఉండకు తెలియదు. బన్నుకు హలాల్ చేయరే లంచం ఉండ, అర్థమైందా? ఆ జంతువుని కోయడంలో ఆ జంతువులో ఉండేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్ని ఆ రక్తంలో ఉంటాయి కాబట్టి ఆ రక్తాన్ని పోవడానికి ఒక కోసే విధానము, అది కూడా మక్కా దిక్కు చూసుకుంటా 4 సార్లు వాళ్ళు ఏది ప్రార్థన చేస్తారు, అదే మక్కా దిక్కు చూసుకుంటా ఆ అల్లాని ప్రార్థన చేసుకుంటా ఇది ప్రశాంతంగా ఉంటే, దీని లోపల ఎలాంటి నెగిటివ్ ఎమోషన్ లేకపోతే అప్పుడు మాత్రమే వాళ్ళు నోట్ల నీళ్లు పోసి ఆ జుగులర్ వెయిన్ అనేది కోస్తే ఆ యొక్క రక్తం అనేది స్రావం అది వెళ్ళిపోయిన తర్వాత ఆ మాంసాన్ని మాత్రమే వండి తింటారు. అది శ్రేష్టమైన పద్ధతి అని ముస్లింలు నమ్ముతారు. అరబ్ లో స్టార్ట్ అయిన కల్చర్. అట్లనే యూదులు కూడా వాళ్ళకు కూడా ఒక కోశ పద్ధతి ఉంది, దాన్ని కోషర్ అంటారు. సో ఈ లంజం ఉండకి ఏమి తెలియదు, జర్నలిస్ట్ అంట, జర్నలిస్ట్ కాదు, సైకాలజిస్ట్ కాదు, ఇట్లాంటి లంజలకి ఇది జర్నలిస్ట్ అని చెప్పుకుంటే రేవంత్ రెడ్డి ఏం బీక్తున్నారు అయ్యా? నువ్వు ఉన్నదే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఐన్స్టీన్ ఏమన్నాడు? ఈ సమాజం చెడ్డ వాళ్ళ వల్ల చెడిపోతలేదు, మంచి వాళ్ళు మౌనంగా ఉండడం వల్ల చెడిపోతుంది అన్నాడు. వాస్తవమే కదా. ఇప్పుడు ఆ దొంగ లంజ కొడుకున్నాడు, అది లంజతనం చేసే లంజం ఉండనది. దానికి నేను 1,00,000 సార్లు చెప్పినా దానికి కూడా మార్చుకోదు.
ఎందుకంటే దానికి గుణం అట్లా వచ్చింది. దానికి అడ్డదారి కావాలి, కష్టపడేది లేదు దానికి. వానికి అడ్డదారినే పైసలు కావాలి, అడ్డదారినే దోసుకోవాలి. వాని గుణం వాని బ్రెయిన్ అట్లా ఉన్నది. నేనేం చేయగలుగుతా? వాడిని మార్చలేను. నేను 1,00,000 సార్లు చెప్పిన వాడు మారడు, వాడు కానీ అది కానీ. మరి దీనికి పరిష్కారం ఏంది? ఎప్పుడు నీకు ఎవరన్నా చేస్తే నీకు నచ్చంది నువ్వు ఇంకోనికి చేయొద్దు. ఇప్పుడు అదే లంజ కొడుకు దగ్గర, అదే లంజ ముండ దగ్గర, దాని దగ్గర నేను దొంగతనం చేస్తే దానికి నస్తుందా? నచ్చంది నాకెందుకు చేస్తుందో నష్టం? అవునా కాదా? కాబట్టి ఇప్పుడు వాడిని నేను చెప్తే వినడు వాడు. వానికి కష్టపడకుండా పైసలు కావాలి. ఓకే, లంజతనము, డ్రగ్స్, కబ్జాలు, ఇవన్నీ కథలు. ఓకే, మరి దీనికి పరిష్కారం ఏంది? ఆయన ప్రపంచంలో చాలా సమస్యలకి, చాలా వాటికి పరిష్కారం యొక్క సొల్యూషన్ చూపెట్టిన ఆయన, ఒక మార్గదర్శకం చూపెట్టిన ఆయన, ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది అని రిలేటివ్ క్వాంటమ్ థియరీని ప్రవేశపెట్టిన ఆయన, Q=mc² ని ప్రవేశపెట్టిన ఆయన, ప్రపంచంలో అత్యంత మేధావులలో అతి అగ్రగణ్యుడు ఎవరు అంటే ఐన్స్టీన్ అని చెప్తారు. ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. అందులో ఒక ఏం చెప్పిండంటే, ఈ యొక్క దుర్మార్గుల వల్ల సమాజం చెడిపోవట్లేదు, మెజారిటీ మంచి వాళ్ళు ఉన్నారు, ఈ మంచి వాళ్ళు మౌనంగా ఉండడం వల్ల చెడిపోతుంది. ఇది వాస్తవం. దొంగ వచ్చినప్పుడు నేను కామ్కుంటే వాడు ఎత్తుకోపోతాడు. నేను ఎట్లా వచ్చినవరా నాలుగు అంతా ఎట్లా ఎత్తుకోపోతాడు? నేను కామ్కున్నా అంటే వాడిని తాళం చేయించినట్టు, ఎత్తుకోవరా అని చెప్పినట్టు. నాలుగు అంతే మళ్ళీ వస్తాడా? సో కాబట్టి నిన్నాడు గుసన పెట్టినాక వాడు ఒక అక్రెడిషన్ లేకుండా ఒక జర్నలిజంకి అదొక పవిత్రమైన, ఇప్పుడు విశ్లేషకులు వేరు, ఒపీనియన్ చెప్పేటోళ్ళు వేరు, జర్నలిస్ట్ వేరు. ఇది గమనించాలి దయచేసి. జర్నలిస్ట్కి స్వేచ్ఛ ఉండదు. ఆడ కుక్క చచ్చిపోతే చచ్చిపోయిందేనే చెప్పాలి, అది తెల్ల కుక్క అయితే తెల్లదేనే చెప్పాలి. నీ సొంత కవిత్వం యాడ్ చేయడానికి జర్నలిస్ట్కి హక్కులు, అధికారం. జర్నలిస్ట్కి తన ఇష్టం ఉన్నట్టు స్టోరీని కథ అల్లడానికి అవకాశం ఉండదు. అది ఏం జరిగితే అదే చెప్పాలి. దాన్ని జర్నలిజం అంటారు. అర్థమైందా? అందుకే మన చిన్నప్పుడు ఆ యొక్క 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు అనేటోళ్ళు కదా. అందులో జర్నలిజం అనేది కూడా ఒకటి ఉంటుంది. అర్థమైందా? అంటే ప్రజలకు వాస్తవాలు తెలపాలి. అది ఏముంటుంది అంతేగా. వాడు దొంగ ఉంటే దొంగనే చెప్పాలి. నీ సొంత కవిత్వం యాడ్ చేయడానికి ఉండదు ఆడ. అంటే ప్రతి దానికి ఆధారంతో మాట్లాడాల్సి ఉంటుంది జర్నలిస్ట్కి. దానికి ఒక కోర్స్ ఉంటుంది, అది చదవాలి. అది మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం చదివి అది ఎట్లా చేయాలి, న్యూస్ని ఎట్లా కలెక్ట్ చేయాలి, ఫ్యాక్ట్ ఎట్లా చెక్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు వాళ్ళకి. అదొక పవిత్రమైన వృత్తి. అది కాకుండా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావులు ఇంకా అనేక మంది ఉన్నారు కదా, పొలిటికల్ అనలిస్టులు, ఇంకా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్కరు వాళ్ళకి కరెక్ట్ అనిపించింది, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న విశ్లేషణ శక్తి, వాళ్ళు విశ్లేషకులు అవుతారు, లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవుతారు. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. మేధావులు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు, అనలిస్టులు, వీళ్ళంతా ఒక కేటగిరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆయన పరకాల ప్రభాకర్ గారు, ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళది చట్ట ప్రకారం మనం కొట్లాడడానికి ఉండదు. వాళ్ళ అభిప్రాయం అంతే, వాళ్ళ ఒపీనియన్. అది కరెక్టా తప్ప అనేది మన సొంత బ్రెయిన్ వాడుకోవాలి. 100% దాని మీద రిలై కాలేము. ఇప్పుడు నేను చెప్తున్నా, దిస్ ఇస్ మై ఒపీనియన్. అది కరెక్టా లేదా అనేది మీకు కూడా బ్రెయిన్ ఉంది కాబట్టి ఆలోచించండి. నేను కరెక్ట్ చెప్పినా అని మీకు అనిపిస్తేనే చూస్తారు, లేకపోతే చూడరు. వీడు అబద్ధం చెప్తుండే, ఫేక్ చెప్తుండే అంటే చూడరు. కాబట్టి తెలిసిపోతుంది. కానీ 100% ఇప్పుడు డేటా విత్ ఫ్యాక్ట్స్ చెప్పడం అనేది అది జర్నలిస్టులు చేయాల్సిన బాధ్యత.